నిరసనకు అర్థమైంది అన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిత్యావసర వస్తువులు పప్పు, ఉప్పు, నూనె ఇవి ఎలాగా అందరికీ అవసరమో అలాగే కరెంట్ అనేది కూడా ఒక నిత్యావసర వస్తువుగా ప్రజలందరికీ కూడా తయారైపోయిన పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే కరెంటు లేకపోతే ఏది కూడా నడవని పరిస్థితి. ఈ రోజున మేము ఈ కరెంటు ఛార్జీలను మేమే ప్రతిపాదించాం, వాళ్ళు ప్రతిపాదించినవే మేము అమలు చేస్తున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. గతంలో మేము ప్రతిపాదించినవన్నీ వీళ్ళు అమలు చేయట్లేదు కదండి. ఎన్నికల ఎలక్షన్ల ముందు ఎన్నికల సభల్లో వీళ్ళు చెప్పింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే ₹1 కరెంటు ఛార్జీలు కూడా పెంచాం, అది ఏ విధమైన కరెంటు ఛార్జీలు అయినా సరే కరెంటు ఛార్జీలు పెంచాము అని చెప్పి వీళ్ళు ప్రతి బహిరంగ సభలోనూ చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రోజున ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి లేదా ఫ్యూయల్ ఎనర్జీ ఛార్జెస్ అని చెప్పి రకరకాల ఛార్జీలు మేము ప్రతిపాదించామని చెప్పి అవి మాత్రమే మేము అమలు చేస్తున్నాము. జగన్ గారి ప్రభుత్వంలోనే ఇవి జరిగినవి ఆ రోజున ప్రతిపాదించారు కాబట్టే ఈ రోజున అమలు చేయవలసిన పరిస్థితి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంట్లో 6,000 కోట్లు 2022-23 8,000 కోట్లు అప్పుడు ప్రతిపాదిస్తే 6,000 కోట్లకి అగ్రి అయ్యారు. ఈఆర్సీ దానికి ఒప్పుకుంది. ఆ తర్వాత 23-24కు సంబంధించి మొన్న మే 24-27 నెలలో ఈఆర్సీ ప్రతిపాదిస్తే ఇది ఎన్నికలు ఉన్నాయని చెప్పి పెండింగ్ లో పెట్టారని చెప్పి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాయడం జరిగింది. సరే, ఎన్నికలు ఉన్నాయని చెప్పి మా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినప్పుడు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయొచ్చు కదా. ఆ రోజే మా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన దాన్ని రద్దు చేయడానికి ఇబ్బంది ఉంది. లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తోటి వీళ్ళ కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తోటి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్స్ తెచ్చుకున్నాం, లేకపోతే ఏ విధమైన రకరకాల ఫండ్స్ తెచ్చుకున్నాం.